హాయ్ హలో వెల్కమ్ టు బెస్ట్ ఆఫ్ ది డే. మరి ఈరోజు మన బెస్ట్ ఆఫ్ ది డేలో ఈ రోజుకి సంబంధించిన కొన్ని విషయాలతో పాటు కొత్త కొత్త ఆసక్తికరమైన నిజాలు మరియు చరిత్రలో ఈ రోజు జరిగిన సంఘటనల గురించి తెలుసుకుందాం. మరి ఎందుకు కలిసి లెట్స్ స్టార్ట్ ది ప్రోగ్రామ్. ముందుగా ప్రపంచ పాల దినోత్సవం గురించి చెప్పుకుందాం. మన రోజువారీ జీవితంలో పాలు, పాల పదార్థాలను మనం చాలా ఎక్కువగా వాడుతుంటాం. పెరుగు, వెన్న, నెయ్యి, జున్ను ఇలా పాలతో రకరకాల ఉప ఉత్పత్తులు తయారవుతాయి. రోజు ఓ గ్లాస్ పాలు తాగితే ఎముకలు, దంతాలు బలంగా ఉంటాయి, ఆరోగ్యానికి మేలు. ఈ రోజుల్లో సోయా పాలు, ఓట్స్ పాలు, బాదం పాలు ఇలా చాలా రకాలు వచ్చాయి. మరి పాల నిజాలు కొన్ని తెలుసుకుందామా? ఇవాళ ప్రపంచ పాల దినోత్సవం. ఏటా జూన్ 1న ప్రపంచ దేశాలు దీన్ని జరుపుతున్నాయి. వేల ఏళ్లుగా మనిషి పాలను వాడుతున్నాడు. ప్రపంచంలోని అన్ని దేశాల్లో పాల వాడకం ఉంది. పాలను టీలు, కాఫీలు కోసమే కాదు, బటర్, క్రీమ్, ఐస్ క్రీమ్, చీజ్ వంటి డైరీ ఫుడ్స్ తయారీకి కూడా పాలు అవసరం. ఇక బ్రెడ్, కేక్స్, స్వీట్స్, సెరియల్, డెజర్ట్స్లలో కూడా పాలను వాడతారు. అమెరికా, ఇండియా, చైనాలో పాల ఉత్పత్తి ఎక్కువగా ఉంది. 2001 జూన్ 1న ప్రపంచ దేశాలు వరల్డ్ మిల్క్ డే జరుపుకుంటున్నారు. కొంతమంది తమకు పాలు పడవు అని, జీర్ణం కావు అని చెబుతుంటారు. అలాంటి వారు సోయా పాలు, బాదం పాలు, కొబ్బరి పాలు వంటివి వాడొచ్చు. సోయా మొక్కల నుంచి సోయా పాలు తయారు చేస్తున్నారు. బాదం పప్పులను గుజ్జుకు చేయడం ద్వారా బాదం పాలు తయారవుతున్నాయి. కొబ్బరి నుంచి కొబ్బరి పాలు తీస్తున్నారు. రష్యాలో పూర్వం పాలు పుల్లగా అయిపోకుండా ఉండేందుకు వాటిలో కప్పలను వేసేవారు. బకెట్ పాలల్లో ఒక కప్పను వేసినా చాలు, అవి పుల్లగా అవ్వవు. కొవ్వు తక్కువగా ఉండే పాల కంటే సంపూర్ణ పాలు తాగడం వల్ల బరువు తగ్గుతారు. సంపూర్ణ పాలల్లో కొవ్వు ఎక్కువగా ఉన్నప్పటికీ అందులోని బయో యాక్టివ్ పదార్థం బాడీలో కొవ్వు కరిగేలా చేస్తుంది. పాలతో బయోప్లాస్టిక్ తయారు చేయవచ్చు. దీనికి వాసన ఉండదు, భూమిలో కలిసిపోగలదు, నీటిలో కరగదు, మంటలు దీనికి అంటవు. కారణం పాలల్లో ఉండే కసాయిన్, ఫార్మలిడిహైడ్ పదార్థాలే. అమెరికా పెన్సిల్వేనియాలో పాల ట్రైన్లను పాల పదార్థాల కోసమే వాడాలి. ఇతర అవసరాల కోసం వాడితే 23,000 రూపాయలు ఫైన్ వేస్తారు లేదా 90 రోజులు జైల్లో ఉంచుతారు. ప్రాచీన కాలంలో పాలను దేవుళ్ళు ఆహారంగా భావించేవారు. ప్రాచీన గ్రీకులు, రోమన్లు, ఈజిప్షియన్లు, భారతీయులు ఇలా భావించేవారు. ఎక్సర్సైజ్, వర్కౌట్ లేదా శారీరక శ్రమ ఏదైనా చేసిన తర్వాత పాలు తాగితే వెంటనే ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. పాల్లోని పిండి పదార్థం, కొవ్వు, ప్రోటీన్స్, మైక్రోన్యూట్రియంట్స్ చాలా స్పోర్ట్స్ డ్రింక్స్ కంటే పాలు బాగా పనిచేసేలా చేస్తాయి. దాహం ఎక్కువగా ఉన్నప్పుడు నీటి కంటే పాలను తాగడం వల్ల దాహం త్వరగా తీరుతుంది. పాలు 1.5 రెట్లు ఎక్కువగా దాహం తీర్చగలదు. అమెరికాలోని న్యూయార్క్ నుంచి ఓరెగాన్ వరకు 21 రాష్ట్రాల్లో పాలు అధికారిక రాష్ట్ర పానీయం. భూమిపై ఎక్కువ పోషకాలతో కూడిన ఆహార పదార్థాల్లో పాలు ఒకటి. పాలల్లో బాడీకి కావలసిన ప్రోటీన్స్, కాల్షియం, పొటాషియం, ఫాస్ఫరస్, రైబోఫ్లావిన్, నియాసిన్ ఉంటాయి. అలాగే విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ B12 ఉంటాయి. ప్రస్తుతం ప్రపంచంలో ఉత్పత్తి అవుతున్న పాలల్లో 98% ప్రభుత్వ రంగ లేదా సహకార సంఘాల ద్వారా ఉత్పత్తి అవుతున్నాయి. అందువల్ల పాలను కొనడం వల్ల పెద్దవారికి మేలు చేసినట్లు అవుతుంది, అలాగే దేశ అభివృద్ధికి సహకరించినట్లు అవుతుంది. పాలను కొనడం గర్వకారణం. పాలల్లో మనిషి శరీరానికి కావలసిన ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. చంటి పిల్లల నుండి వృద్ధుల వరకు అందరూ ఆరోగ్యంగా ఉండడానికి పాలు ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వారి సిఫారును మేరకు ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు 284 గ్రాముల పాలు తీసుకోవాలి. అయితే లాకోస్ లేని పాలను తీసుకోవాలి. లాకోస్ వల్ల సెన్సిటివిటీ సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక
ఇక అలాంటి పరిస్థితుల్లో ఏ రకమైన పాలు ప్రయోజకరంగా ఉంటాయో ప్రపంచ పాల దినోత్సవం అంటే జూన్ 1 సందర్భంగా తెలుసుకుందాం. వాస్తవానికి లాకోస్ట్ గేదె పాలలో ఎక్కువగా ఉంటుంది. అందుకే పాలల్లోని వెన్నను తీసి తాగాలి. ఒకవేళ వెన్న శాతం ఎక్కువగా ఉన్న పాలను తాగితే త్వరగా జీర్ణం కాక అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది. పాలు తాగిన వెంటనే వికారం, వాంతులు, విరేచనాలు, గ్యాస్ వంటి సమస్యలతో ఇబ్బంది పడతారు. అటువంటి పరిస్థితుల్లో ఈ వ్యక్తులు పాలకు దూరంగా ఉండాలి. అయితే ఏ పాలు తాగాలి అనేది ప్రశ్న. కాబట్టి ఈ లాకోస్ లేని పాల గురించి తెలుసుకోండి. సోయా పాలు జీర్ణం కాకపోతే సోయా పాలు మీకు ఉపయోగపడతాయి. సోయా పాలలో ప్రోటీన్లు, కాల్షియం, విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. ఇవి పాలు తాగితే ఎలాంటి ఉపయోగాలు ఉంటాయో తెలుసుకుందాం. సోయా పాలు తాగినా అలాంటి ప్రయోజనమే ఉంటుంది. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లతో పాటు అనేక రకాల యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఈ పాలకు అనేక రకాల శరీర రుగ్మతుల నుంచి కాపాడతాయి. ఓట్ పాలను జీర్ణం చేసుకోలేని వారికి కూడా ఓట్ పాలు మేలు చేస్తాయి. ఈ పాలల్లో ఫైబర్, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి అనేక విధాలుగా ఆరోగ్యకరమైనవి. ఇది క్రీమీ కానీ లాకోస్ట్ రహితమైనది. అందరికీ ప్రయోజకరంగా ఉంటుంది. బాదాం, జీడిపప్పు, బాదాం పాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ పాలల్లో క్యాలరీలు తక్కువ కానీ ప్రోటీన్లు ఎక్కువ. దీనివల్ల ఎముకలు దృఢంగా ఉండటమే కాకుండా పొట్ట, మెదడు అనేక ప్రయోజనాలను పొందుతాయి. బియ్యం పాలు తాగడం ద్వారా అనేక ఆరోగ్య సంబంధిత సమస్యలను నివారించవచ్చు. ఈ పాలు గ్లూటెన్ రహితంగా ఉండి వీటిని తాగడం వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఈ పాలతో మీకు అలర్జీ ఉండదు. ఇందులోని ప్రోటీన్లు మీ ఆరోగ్యానికి చాలా కాలం పాటు పనిచేస్తాయి. ఇప్పటి వరకు ప్రపంచ పాల దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి జూన్ 1న ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతమంది ప్రముఖుల జననాలు జరిగాయి. మరొకసారి చరిత్రలోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. నిఖిల్ సిద్ధార్థ్ ఒక తెలుగు సినీ నటుడు. హ్యాపీ డేస్ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేశాడు. నిఖిల్ హైదరాబాద్లో బేగంపేటలో జూన్ 1, 1985న జన్మించాడు. నిఖిల్ హైదరాబాద్ నవాబ్స్ చిత్రానికి సహాయ దర్శకునిగా చిత్రరంగ ప్రవేశం చేశాడు. నట శిక్షకుడు ఎన్జే భిక్షు దగ్గర నటనలు శిక్షణ తీసుకున్నాడు. హ్యాపీ డేస్ చిత్రంలో నటించుటకు ముందు చిన్న చిన్న పాత్రలను వివిధ సినిమాల్లో వేశాడు. ఈ హ్యాపీ డేస్ చిత్రం భారతదేశంలో విడుదల కంటే ముందుగా టాలీవుడ్లో విడుదలైన మొదటి చిత్రంగా నిలిచింది. ఈ చిత్రాన్ని జాతీయ అవార్డు గ్రహీత శేఖర్ కమ్ల దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో గల 4 స్నేహితుల్లో ఒకరిగా నిఖిల్ నటించాడు. ఈ చిత్రం విజయవంతంతో నిఖిల్ యొక్క కీర్తి పెరిగింది. 2007లో అతి తక్కువ బడ్జెట్తో తీసి కమర్షియల్ హిట్ అయిన చిత్రంగా హ్యాపీ డేస్ చిత్రం నిలిచింది. అతని మొదటి సోలో చిత్రం అంకిత్, పల్లవి అండ్ ఫ్రెండ్స్, యువత, వీడు తేడా చిత్రాలతో నటించాడు. అవి 50 రోజులు ఆంధ్రప్రదేశ్లో ఆడాయి. రంగనాథన్ మాధవన్ ప్రముఖ భారతీయ నటుడు, రచయిత, సినీ నిర్మాత. ఆయన 2 ఫిలింఫేర్ పురస్కారాలు, ఒక తమిళనాడు రాష్ట్ర ఫిలింఫేర్ పురస్కారం అందుకున్నాడు. దాదాపుగా 7 భాషా సినిమాల్లో నటించిన అతి తక్కువ భారతీయ నటుల్లో ఆయన ఒకరు. క్యారియర్ మొదట్లో మాధవన్ టీవీ సీరియళ్లలో చిన్న చిన్న పాత్రలు చేసేవారు. 1996లో జీటీవీలో బాగా హిట్ అయిన బనేగి అప్నీ బాత్ సీరియల్లో కూడా నటించారు ఆయన. ఎన్నో ప్రకటనల్లో చిన్న పాత్రల్లోనూ నటించిన తర్వాత మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన తమిళ సినిమా అలై పాయూత దేతు క్యారియర్లో పెద్ద మలుపు వచ్చింది. జూన్ 1, 1970న బీహార్లోని జంషెద్పూర్లో తమిళ్ కుటుంబంలో జన్మించారు మాధవన్. ఆ తర్వాత ఏడాది గౌతమ్ మీనన్ మొదటి సినిమా మిన్నలే, మద్రాస్ టాకీస్ వారి డుమ్ 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 సినిమాలతో రొమాంటిక్ హీరోగా ప్రసిద్ధి చెందారు మాధవన్. 2002లో తిరిగి మణిరత్నం దర్శకత్వంలోనే కన్నతిల్ ముత్తడ్మిట్టల్ సినిమాలో నటించారు ఆయన. నర్గిస్ దత్ వెండితెర పేరైన నర్గిస్తోనే ప్రసిద్ధి. భారతీయ సినిమా రంగ నటి. 1940 నుండి 1960 వరకు ప్రస్థానం. తన విజయవంతమైన క్యారియర్తో విమర్శకులు సైతం అభినందించారు. అనేక కమర్షియల్ చిత్రాల్లో పనిచేసింది. ఈమె విజయవంతమైన సినిమా మదర్ ఇండియా అకాడమీ అవార్డుకు నామినేట్ చేయబడింది. ఈ చిత్రంలో తనకు ఫిలింఫేర్ ఉత్తమ నటి అవార్డు లభించింది. 1958లో నర్గిస్ పెళ్లి సునీల్ దత్తో జరిగింది. 1967లో నటించిన రాత్ ఔర్ దిన్లో ఈమెకు జాతీయ ఉత్తమ నటి అవార్డు లభించింది. నర్గిస్ దత్ జూన్ 1, 1929 కోల్కతా, పశ్చిమ బెంగాల్, బ్రిటిష్ ఇండియాలో జన్మించారు. నర్గిస్ తన క్యారియర్ను
పసితనంలోనే ప్రారంభించింది. బాలనటిగా 1935లో తలాషే హక్ తన 6వ ఏట నటించింది. ఈ చిత్రంలో ఈమె పేరు బేబీ నర్గిస్. ఇదే పేరు తర్వాత స్థిరపడిపోయింది. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించింది. తన 14వ ఏట మెహబూబ్ ఖాన్ సినిమా తక్దీర్లో నటించింది. ఏ రాజేంద్రన్ భారతదేశానికి చెందిన సినిమా నటుడు. ఆయన సినీ రంగంలో మొట్టగా రాజేంద్రన్ ఆర్ నాన్ కడవుల్ రాజేంద్రన్గా గుర్తింపు అందుకున్నారు. రాజేంద్రన్ 2003లో తమిళ సినిమా పితామగన్తో సినీ రంగంలోకి అరంగేట్రం చేసి 500కు పైగా దక్షిణ భారత సినిమాలకు స్టంట్ డబుల్గా పనిచేశాడు. ఏ రాజేంద్రన్ 1957 జూన్ 1న తుత్తుకుడి, తమిళనాడులో జన్మించారు. కృష్ణకుమార్ దినేష్ కారిక్ భారతీయ ప్రొఫెషనల్ క్రికెట్ క్రీడాకారుడు, వ్యాఖ్యాత. అతను జాతీయ స్థాయిలో భారత క్రికెట్ జట్టు కోసం ఆడాడు. అతను ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడాడు. దేశవాళీ క్రికెట్లో తమిళనాడు క్రికెట్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించారు. అతను 2004లో భారత క్రికెట్ జట్టుకు అరంగేట్రం చేశాడు. 300 T20 మ్యాచ్లు ఆడిన 4వ భారత బ్యాట్స్మెన్గా కార్తిక్ నిలిచాడు. ప్రారంభం 2007 T20 ప్రపంచ కప్తో పాటు 2013 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ రెండింటిని గెలిచిన జట్టులో కార్తిక్ సభ్యుడు. అతను బంగ్లాదేశ్పై తన తొలి టెస్ట్ సెంచరీని చేశాడు. ఇంగ్లాండ్తో జరిగిన టెస్ట్ పర్యటనలో భారతదేశంకు ప్రధాన స్కోరర్గా నిలిచాడు. ఇది 21 సంవత్సరాలలో ఇంగ్లాండ్లో భారతదేశం వారి మొదటి సిరీస్ను గెలుచుకోవడంలో సహాయపడింది. దినేష్ కార్తిక్ జూన్ 1, 1985న చెన్నైలో జన్మించారు. సో ఇదండి ఇవాళ మన బెస్ట్ ఆఫ్ ది డే ఎపిసోడ్లో ఈ రోజుకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకున్నాం కదా. మరి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై.